హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డే 8 ఆఫ్ 60 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్ తెలుగు. ఈరోజు ఇంగ్లీష్ గ్రామర్లోనే కాక స్పోకెన్ ఇంగ్లీష్లో కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. అదే డూ డస్. డూ డస్ ఎలాంటి సిచ్యువేషన్స్లో యూస్ చేయాలి, డూ డస్ ఎలాంటి సబ్జెక్ట్స్తో ఫాలో అవుతాయి, వాటి కాంట్రాక్షన్ ఫామ్ ఏంటి, నెగిటివ్ సెంటెన్సెస్, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్, ఇలాంటి సిచ్యువేషన్స్లో మన డైలీ కాన్వర్సేషన్స్లో యూస్ చేయాలి. ఇవన్నీ కూడా ఈరోజు లెసన్లో మనము నేర్చుకోబోతున్నాము. ఒకవేళ మీరు నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే గనక ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ టు రిసీవ్ మెనీ మోర్ ఎడ్యుకేషనల్ వీడియోస్. దీనికంటే ముందు డే 1 నుండి మీరు ఖచ్చితంగా ఒక లెసన్ కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఎందుకు అంటే నేను బేసిక్ నుండి ఈ సిరీస్ స్టార్ట్ చేశాను అండ్ ఫర్ ష్యూర్ 60 డేస్ అయ్యే వరకు మీరు ఖచ్చితంగా ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవుతారు, స్పీకింగ్లోనే కాకుండా రైటింగ్లో కూడా. అయితే ఇది ఏ రకంగా మనము ఇంప్రూవ్ చేసుకోవాలి మనం మాట్లాడడంలో. స్పోకెన్ ఇంగ్లీష్ అంటే స్పోకెన్ మాట్లాడడం, రాయడమే కాకుండా మనం మాట్లాడుతూ ఉండాలి. అయితే ఒక్కొక్క టాపిక్ డే వైజ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా, ఆ డే వైజ్లో ఆ రోజు పర్టికులర్ టాపిక్ మీరు విన్న తర్వాత ఆ రోజు మొత్తంలో మీరు ఆ టాపిక్ని యూస్ చేస్తూ సెంటెన్సెస్ ఫ్రేమ్ చేస్తూ ఉండండి అండ్ మాట్లాడుతూ ఉండండి. మీరు డైరెక్ట్గా మాట్లాడితే ఒక్కొక్కసారి గ్రామటికల్ ఎర్రర్స్ అనో లేదా ఎవరైనా ఏమైనా అనుకుంటారు, షై ఫీలింగ్ అనో ఇవన్నీ ఉండొచ్చు. సో బెటర్ డోంట్ గో ఫర్ గ్రామటికల్ ఎర్రర్స్. మీరు గ్రామర్లో కంప్లీట్గా డైవ్ తీసుకుంటే గనక, గ్రామర్ మీద ఫోకస్ చేస్తే మీకు ఈ షై ఫీలింగ్ అనేది పోదు. అందుకని కరెక్ట్ అయినా రాంగ్ అయినా మీరు మాట్లాడడం స్టార్ట్ చేయండి, మాట్లాడుతూ ఉండండి. చిన్న చిన్న వర్డ్స్ యాజ్ సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్, మన సెంటెన్స్ స్ట్రక్చర్, ఈ చిన్న చిన్న సెంటెన్సెస్ మీరు మాట్లాడుతూ ఉండండి. అయితే బుక్ మీరు పెట్టుకొని ఇవన్నీ టాపిక్స్ రాస్తూ ఉన్నారు కదా, అది మీరు డే వైజ్ మీరు మాట్లాడడం మొదలెట్టండి. అంటే రాసిన తర్వాత మాట్లాడడం ఎలా స్టార్ట్ చేస్తాము, రాసిన తర్వాత దాన్ని రిపీటెడ్లీ చదువుతూ ఉండండి. చదువుతూ ఉంటే అది మనకి సెంటెన్సెస్ ఫార్మేషన్నే కాకుండా సెంటెన్స్ చదువుతూ ఉంటే మన టంగ్కి కూడా ఆటోమేటిక్గా ఎక్సర్సైజ్ అనేది అవుతుంది, అలవాటు అవుతుంది మన నాలుకకు కూడా. సో ఆ రీడింగ్ ఆటోమేటికల్లీ స్పీకింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే రీడింగ్ అండ్ స్పీకింగ్ రెండు ఆల్మోస్ట్, ఇప్పుడు రీడింగ్ అంటే మనం మాట్లాడుతూ ఉంటాము, స్పీకింగ్ అంటే కూడా మాట్లాడుతుంటాము. సో ఇక్కడ మనకి ఈ ఎక్సర్సైజ్ ద్వారా మనకి కన్వీనియన్స్ అంటే ఇంగ్లీష్ స్పీకింగ్ అనేది కన్వీనియంట్గా మనము మాట్లాడగలుగుతాము. సో ఈ రోజు నుండి కాదు, డే 1 నుండి మీరు ఒకవేళ ఈ స్పీకింగ్ ప్రాక్టీస్ చేయకపోతే గనక మీరు మళ్ళీ ఫస్ట్ డే నుండి వీడియోస్ చూసి ఆ టాపిక్స్ రాసుకొని మీరు స్పీకింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. సో లెట్ us get into our today's topic, do or does. Hello everyone, my name is Ramani Eramili. You are watching me in Level Up English with Ramani. Learn English through Telugu. Do, does ఈ రెండు కూడా మనము ప్రెజెంట్ టెన్స్లో అంటే ప్రస్తుతము ఏదైనా పని చేస్తాము, చేస్తాను, చేస్తాడు అని చెప్పి అంటూ ఉంటాం కదా, అప్పుడు డూ డస్ తోటి సెంటెన్సెస్ ఫ్రేమ్ చేస్తాము. ఇవి మన హ్యాబిచువల్ యాక్షన్స్ అంటే రిపీటెడ్ యాక్షన్స్. నేను తింటాను, ప్రతిరోజు తింటాను, నేను స్కూల్కి వెళ్తాను, నేను పడుకుంటాను, ఆడతాను, ఇవన్నీ కూడా నవి డైలీ చేసే యాక్షన్స్. లేదా మనకి న్యాచురల్ ట్రూత్ అంటాము, లేదా అంటే జనరల్గా రెగ్యులర్గా కాకుండా ఇప్పుడు సన్ రైజెస్, సన్ ఎలాగో మనకి సన్ రైజ్ అవుతూనే ఉంటుంది, అది ఎప్పుడు ఈస్ట్ నుండి అవుతుంది. యూనివర్సల్ ట్రూత్ అంటాము, వీటిని మనము మార్చలేము. ఇలాంటి వాటికి మనము ఈ సెంటెన్సెస్ యూజ్ చేస్తూ ఉంటాము. ఓకే, సో గ్రామర్ ఎక్స్ప్లెనేషన్ కంటే కూడా ఎలాంటి సెంటెన్సెస్లో యూజ్ చేయాలి దాని మీద ఎక్కువ ఫోకస్ చేద్దాం. ఏదైనా పని చేస్తాను, చేస్తాడు అని చెప్పి చెప్తాం కదా, ప్రెజెంట్లో అంటే ప్రస్తుతము, ప్రతిరోజు అలవాటుగా చేసే పనిని గురించి మాట్లాడేటప్పుడు డూ డస్ తోటి సెంటెన్సెస్ ఫ్రేమ్ చేస్తాం. అయితే ఇక్కడ ఈ డూ డస్ ఈ టాపిక్ నేర్చుకునే ముందుగా వీటి గురించి మనము కొంచెం క్లారిటీగా నేర్చుకోవాలి. ఏంటి అంటే ఇప్పుడు నేను ఐస్ క్రీమ్ తింటాను, నువ్వు ఐస్ క్రీమ్ తింటావా అంటే
నేను ఐస్ క్రీమ్ తింటాను. ఐ ఈట్ అండ్ ఐస్ క్రీమ్. నేను ఐస్ క్రీమ్ తింటాను. అదే నేను ఎంఫసైజ్ చేసి మాట్లాడితే, అంటే నువ్వు ఐస్ క్రీమ్ తింటావు, ఎస్ ఐ డూ ఈట్ ఐస్ క్రీమ్. ఇక్కడ డూ అనే వర్డ్ తోటి మాట్లాడతాం. ఇప్పుడు మీనింగ్ వైజ్ చూస్తే ఐ ఈట్ అండ్ ఐస్ క్రీమ్, ఐ డూ ఈట్ అండ్ ఐస్ క్రీమ్, ఈ రెండిటికి కూడా మీనింగ్ అనేది సేమ్. నేను ఐస్ క్రీమ్ తింటాను, నేను ఐస్ క్రీమ్ తింటాను. డిఫరెన్స్ ఏంటి అంటే మనము రెగ్యులర్గా మాట్లాడే వాటికి ఐ ఈట్ ఐస్ క్రీమ్ అనే చెప్తాం. అదే ఎంఫసైజ్ అంటే ఒత్తి పెట్టి చెప్తాం కదా, అవును నేను తింటాను, ఇక్కడ ఎంఫసైజ్ అంటాము. ఎంఫసైజ్ చేసినప్పుడు డూ అనే వర్డ్ తోటి మనము సెంటెన్సెస్ ఫ్రేమ్ చేస్తాము. ఇప్పుడు హీ ఈట్స్ అండ్ ఐస్ క్రీమ్, అతను ఐస్ క్రీమ్ తింటాడు. హీ డస్ ఈట్ అండ్ ఐస్ క్రీమ్, అతను ఐస్ క్రీమ్ తింటాడు. మీనింగ్ అయితే మనకు ఒకటి సేమ్ వచ్చేసింది. ఇక్కడ హీ ఈట్స్ అన్నాను, అదే హీ డస్ ఈట్ అన్నాను. ఇక్కడ మనకి ఏంటంటే రిమెంబర్ వన్ థింగ్, ఇవన్నీ కూడా మనకి పాజిటివ్ సెంటెన్సెస్. రెగ్యులర్గా మాట్లాడాలి అంటే జస్ట్ ఈ పైన సెంటెన్సే వాడతాము. ఎంఫసైజ్ చేసి మాట్లాడుతున్నాము, ఒత్తిపెట్టి అవును అని చెప్తాం కదా, ఎంఫసైజ్ అంటాం. అప్పుడు డూ డస్ తోటి మనము సెంటెన్సెస్ ఫ్రేమ్ చేస్తాము. అయితే ఇక్కడ మీకు ఒక చిన్న డౌట్ వచ్చిండొచ్చు కదా, ఐ తర్వాత డూ వాడాము, హీ తర్వాత డస్ వాడాము, ఇక్కడ ఏంటిది? ఓకే, సో డూ డస్ ఈ ప్రెజెంట్ టెన్స్ లో వాడే వీటిని మనము హెల్పింగ్ వర్బ్స్ అంటాము. ఓకే, డూ డస్, ఫస్ట్ we need to remember one thing, do does is always followed by base form of verb. బేస్ ఫామ్ అంటే ఏంటి? మన మెయిన్ వర్బ్స్ అంటాం కదా, వాటిని బేస్ ఫార్మ్స్ అంటాము. మెయిన్ వర్బ్స్ అంటే ఏమేమి ఉన్నాయి? ఏవైతే మనము యాక్షన్స్ చేస్తామో, పొద్దుటి నుండి రాత్రి వరకు ఎన్నో యాక్షన్స్ చేస్తూ ఉంటాం కదా, వాటిని మెయిన్ వర్బ్స్ అంటాం. ఏం యాక్షన్ చేస్తాము? ఫస్ట్ పొద్దున్నే నిద్రలేస్తాము, స్లీప్, బ్రష్, వాక్, కుక్, డ్రింక్, రన్, ప్లే, ఈట్ రాసానా, ఈట్, గో, ఇలాగా ఏవైతే మనము యాక్షన్స్ చేస్తామో వాటిని మనము మెయిన్ వర్బ్, దీన్నే V1 ఫామ్ అంటాము. వర్బ్స్లో ఫార్మ్స్ ఉంటాయి, V1, V2, V3. V2, V3 మనం ప్రస్తుతానికి వద్దు, మనకి V1 వాడుతున్నాం కాబట్టి V1 గురించే మాట్లాడదాము. V1 అంటే మెయిన్ వర్బ్స్, ఏవైతే మనము యాక్షన్స్ చేస్తామో వాటిని V1 అంటాము. అంటే ఇప్పుడు మన బాడీ కదులుతుంది కదా, ఏదైనా యాక్షన్ చేసేది, దాన్ని V1, అండ్ V1 ఈజ్ ఆల్వేస్ యూస్డ్ ఇన్ ప్రెజెంట్ టెన్స్. ఓకే, సో ఇక్కడి వరకు అయితే కాన్సెప్ట్ క్లియర్ అయింది కదా. ఇప్పుడు ఐ డూ, ఇప్పుడు మనకి ఈ డూ డస్ డివైడ్ చేస్తే గనక ఏ సబ్జెక్ట్స్తో వాడాలి? సబ్జెక్ట్స్ ఏంటి మన ఇంగ్లీష్ లాంగ్వేజ్లో? ఈ పాటికి మీకు సబ్జెక్ట్స్ వచ్చేసి ఉండాలి. ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 7 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ 7 సబ్జెక్ట్స్ని మనము సింగులర్ సబ్జెక్ట్, ప్లూరల్ సబ్జెక్ట్స్ లాగా డివైడ్ చేసాం కదా. సింగులర్ సబ్జెక్ట్స్, ఫస్ట్ ప్లూరల్ సబ్జెక్ట్స్, ఐ, యు, వి, దే, వీటిని ప్లూరల్ సబ్జెక్ట్స్ అంటాము. హీ, షీ, ఇట్, వీటిని సింగులర్ సబ్జెక్ట్స్ అంటాము. ఐ, యు, వి, దే ఆర్ ఫాలోడ్ బై డూ. ఐ డూ, యు డూ, వి డూ, దే డూ. తర్వాత సింగులర్ సబ్జెక్ట్స్ హీ, షీ, ఇట్. ఈ 3 సబ్జెక్ట్స్ సింగులర్ సబ్జెక్ట్స్ ఆల్వేస్ ఫాలోడ్ బై డస్. హీ డస్, షీ డస్, ఇట్
does. I do, you do, we do, they do. He does, she does, it does. ఇక్కడి వరకు మనకు వచ్చేసింది కదా. దీని తర్వాత ఏంటి మనకి? ఐ డూ, నేను ఏం పని చేస్తాను, నువ్వు చేస్తావు. సో ఏం చేస్తాము, ఆ పనిని గురించి మాట్లాడేదే మనము ఇక్కడ. ఐ డూ ప్లే క్రికెట్, నేను క్రికెట్ ఆడతాను. దీన్నే డూ లేకుండా కూడా మనం చెప్పొచ్చు కదా. ఐ ప్లే క్రికెట్, నువ్వు క్రికెట్ ఆడతావా? నేను క్రికెట్ ఆడతాను. ఐ ప్లే క్రికెట్. ఇఫ్ ఐ వాంట్ టు ఎంఫసైజ్ దట్ సెంటెన్స్, అవును నేను క్రికెట్ ఆడతాను, ఐ డూ ప్లే క్రికెట్. యూ డూ గో టు స్కూల్, నువ్వు కూడా స్కూల్కి వెళ్తావా? నువ్వు స్కూల్కి వెళ్తావా? ఐ గో టు స్కూల్ ఎవ్రీడే, నేను ప్రతిరోజు స్కూల్కి వెళ్తాను. ఇక్కడ ఎవ్రీడే రాయలేరు కదా, దట్ ఈస్ ఓకే. ఐ గో టు స్కూల్ ఎవ్రీడే, నేను స్కూల్కి వెళ్తాను ప్రతిరోజు. ఎంఫసైజ్ చేయాలి అంటే ఐ డూ గో టు స్కూల్ ఎవ్రీడే, నేను స్కూల్కి వెళ్తాను ప్రతిరోజు. ఓకే, మీనింగ్ మనకి సేమ్ వస్తుంది. ఎంఫసైజ్ చేసి ఒత్తి పెట్టి చెప్పాలి అంటే డూ మాట్లాడతాము, లేదు క్యాజువల్ కాన్వర్సేషన్స్లో అయితే డూ లేకుండా మాట్లాడతాం. నెక్స్ట్, వి అటెండ్ అ మీటింగ్, మేము మీటింగ్ అటెండ్ అవుతాము. వి డూ అటెండ్ అ మీటింగ్, మేము మీటింగ్ అటెండ్ అవుతాము. దే డూ సింగ్ అ సాంగ్, వాళ్ళు పాట పాడతారు. దే సింగ్ అ సాంగ్, వాళ్ళు పాట పాడతారు. ఇప్పుడు హీ డస్ ప్లే క్రికెట్, అతను క్రికెట్ ఆడతాడు. ఇప్పుడు ఇక్కడ మనకి చిన్న ఏంటి అంటే, ఒకవేళ డస్ ఉంటే, డస్ ఇక్కడ చెప్పాను కదా, డూ డస్ ఈజ్ ఆల్వేస్ ఫాలోడ్ బై V1 ఫామ్. ఒకవేళ మనము డస్ లేకుండా మాట్లాడాలి అంటే హీ డస్ ప్లే క్రికెట్, షీ డస్ గో టు స్కూల్, ఆమె స్కూల్కి వెళ్తుంది. ఇట్ డస్ అటెండ్ అ మీటింగ్, అది మీటింగ్ అటెండ్ అవుతుంది. హీ డస్ సింగ్ అ సాంగ్, అతను పాట పాడతాడు. షీ డస్ ఎంజాయ్ పెయింటింగ్స్, ఆమె పెయింటింగ్స్ ఎంజాయ్ చేస్తుంది. ఓకే, ఇక్కడ డస్ మాట్లాడాం కదా. ఒకవేళ డస్ లేకుండా మనము అతను క్రికెట్ ఆడతాడు, ఆమె స్కూల్కి వెళ్తుంది, అతను మీటింగ్ అటెండ్ అవుతాడు అని చెప్పడానికి డస్ లేకుండా మనం ఏం చేయాలంటే హీ, షీ, ఇట్ అనేవి సింగులర్ ఫామ్ కదా. ఎస్ ఆర్ ఈఎస్ ఈస్ యాడెడ్ టు ద మెయిన్ వర్బ్స్. ఓకే, డిపెండ్స్ అపాన్ ద వర్బ్. ఇప్పుడు స్లీప్ ఉంది, స్లీప్, స్లీప్స్. బ్రష్, brushes. Walk, walks. Cook, cooks. Drink, drinks. Run, runs. Play, plays. Eats, goes. G-O-E-S, goes. ఇప్పుడు ఇది మెయిన్ వర్బ్ అవ్వదు. మెయిన్ వర్బ్ అంటే ఈట్, స్లీప్, డ్రింక్ అవి మెయిన్ వర్బ్. ఎస్ ఆర్ ఈఎస్ యాడ్ చేసాం కదా. ఈ ఎస్ఆర్ఈఎస్ ఎప్పుడు యాడ్ చేస్తాము? సింగులర్ సబ్జెక్ట్స్ తో పాటే యాడ్ చేస్తాము. ఇప్పుడు చూడండి, హీ ప్లేస్ క్రికెట్, అతను క్రికెట్ ఆడతాడు. షీ, ఇప్పుడు ఇది వద్దు మనకి. షీ గోస్ టు స్కూల్, ఆమె స్కూల్కి వెళ్తుంది. ఇట్ అటెండ్స్ అ మీటింగ్, అది మీటింగ్ అటెండ్ అవుతుంది. హీ సింగ్స్ అ సాంగ్, అతను సాంగ్ పాడతాడు. షీ ఎంజాయ్స్ పెయింటింగ్స్, ఆమె పెయింటింగ్స్ ఎంజాయ్ చేస్తుంది. గాట్ మై పాయింట్? ఐ డూ, యూ డూ, ప్లూరల్ సబ్జెక్ట్స్ తోటి డూ అండ్ వర్బ్ ఏంటి? V1 ఉంటుంది మనకి. సింగులర్ సబ్జెక్ట్ అయితే డస్. ఓకే, డోంట్ గెట్ కన్ఫ్యూజ్. ఒకవేళ డస్ వాడితే మనము V1 ఫామే వాడతాము. ఒకవేళ డస్ వాడకపోతే SORES ఈజ్ యాడెడ్ టు ద వర్బ్. ఓకే, ఇక్కడ నేను ఇంకా కొన్ని సెంటెన్సెస్ రాస్తాను ఫర్ మోర్ క్లారిటీ. I play
ఫుట్బాల్. నేను ఫుట్బాల్ ఆడతాను. ఐ డూ ప్లే ఫుట్బాల్. నేను ఫుట్బాల్ ఆడతాను. ఇదే సబ్జెక్ట్ సింగులర్ అయితే హీ తర్వాత డస్. హీ డస్ ప్లే ఫుట్బాల్. అదే డస్ లేకుండా మాట్లాడాలి అంటే డస్ తీసేసిన తర్వాత హీ, మనకి డస్ వద్దు కదా, హీ అనేది సింగులర్ సబ్జెక్ట్, సో ప్లేస్ ఫుట్బాల్. ఇప్పుడు ఇంకొకటి, షీ కోమ్స్ హర్ హెయిర్. ఆమె జుట్టు దువ్వుకుంటుంది, కోమ్ చేసుకుంటుంది. షీ అనేది సింగులర్ సబ్జెక్ట్, ఎస్ ఈస్ యాడెడ్ టు ద వర్బ్. అదే నేను డస్ అనేది వాడాలి అంటే షీ డస్ కోమ్ హర్ హెయిర్. ఓకే, డూ డస్ ఈస్ ఆల్వేస్ ఫాలోడ్ బై V1. ఇవన్నీ కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. పాజిటివ్ సెంటెన్స్ అంటాము, పాజిటివ్ సెంటెన్స్. ఇప్పుడు అదే నెగటివ్ సెంటెన్స్ అంటే ఏదైతే అతను క్రికెట్ ఆడడం లేదు, ఆడడు అంటాము. పాడడు, ఇక్కడ తాగదు ఇలా అంటాం కదా. అప్పుడు మనకి హెల్పింగ్ వర్బ్స్ ఏమొస్తాయి? వి విల్ ఫాలో ద డూ డస్ ఓన్లీ, డిపెండ్స్ అపాన్ ద సబ్జెక్ట్. ఐ, యూ, వి, దే. మన సబ్జెక్ట్స్ ఇవి కదా, హీ, షీ, ఇట్. ఇవి మన హెల్పింగ్ వర్బ్స్, సారీ సబ్జెక్ట్స్. సో ఐ ఈజ్ ఆల్వేస్ ఫాలోడ్ బై డూ. I do, you do, we do, they do. He is followed by does. ఇప్పుడు మన నెగటివ్ సెంటెన్స్ ఏంటి? ఏదైనా కాదు లేదు అంటాం కదా, దానికి NOT నాట్ అనే యాడ్ చేస్తాం అంతే. దీని తర్వాత మనము ఏదైతే వర్బ్స్ అనుకుంటున్నామో ఐ డు నాట్, యూ డు నాట్, వీ డు నాట్, దే డు నాట్. హీ డస్ నాట్, షీ డస్ నాట్, ఇట్ డస్ నాట్. ఈ రెండింటిని కాంట్రాక్షన్ ఏంటి? కాంట్రాక్షన్ ఫామ్ అంటే షార్ట్ ఫామ్. డు నాట్ నే మనము DONT డోంట్ అంటాము. డస్ నాట్ ని DOESNT డజంట్ అంటాము. డజంట్. ఐ డోంట్, యూ డోంట్, వి డోంట్, దే డోంట్. హీ డజంట్, షీ డజంట్, ఇట్ డజంట్. ఏ పని అయితే చెయ్యమో అది అంతే. V1 ఫామ్. V1 ఏమేమి ఉంటాయి? ఐ డోంట్ ఈట్, ఐ డోంట్ ఈట్ ఐస్ క్రీమ్. నేను ఐస్ క్రీమ్ తినను. యూ డోంట్ క్రై, హియర్ నువ్వు ఇక్కడ ఏడవకు. వి డోంట్ ప్లే టుగెదర్, మేము కలిసి ఆడము. దే డోంట్ రైట్ ద నోట్స్, వాళ్ళు నోట్స్ రాయరు. హీ డజంట్ టాక్ టు స్ట్రేంజర్స్. స్ట్రేంజర్స్ అంటే మనకి తెలియని వాళ్ళు. హీ డజంట్ టాక్ టు స్ట్రేంజర్స్, అతను స్ట్రేంజర్స్ తోటి మాట్లాడడు. షీ డజంట్ పెయింట్ ప్రాపర్లీ, ఆమె పెయింట్ సరిగ్గా వెయ్యదు. సో ఇక్కడ నేను వాడేవన్నీ కూడా వర్బ్స్ V1 ఫామ్. ఈట్, క్రై, ప్లే, రైట్, డోంట్, పెయింట్. ఓకే, మీకు సెంటెన్స్ స్ట్రక్చర్ అర్థమైపోయింది కదా. ఐ డోంట్ ప్లస్ V1 ఫామ్. సబ్జెక్ట్ ఇక్కడ రాయనా, సబ్జెక్ట్ ప్లస్ డోంట్ ఆర్ డజంట్ ప్లస్ V1. ఇది మన నెగటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్. పాజిటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఏముండింది మనకి? సబ్జెక్ట్ ప్లస్
డూ ఆర్ డస్ ప్లస్ V1. ఇది మన పాజిటివ్ స్ట్రక్చర్. నెక్స్ట్ వచ్చి ఇంటరోగేటివ్ అంటే క్వశ్చన్స్ ఏంటి, నేను ముందు లెసన్స్ నుండి చెప్పుకుంటూ వస్తున్నాను. మనము ఏ క్వశ్చన్స్ అడిగినా సరే ద క్వశ్చన్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ హెల్పింగ్ వర్బ్ ఓన్లీ. ఇక్కడ మన హెల్పింగ్ వర్బ్ ఏంటి, డూ డస్ ఉంది కదా. సో ఇక్కడ మన సబ్జెక్ట్ అండ్ హెల్పింగ్ వర్బ్ రెండు వాటి ప్లేసెస్ స్వాప్ చేసుకుంటాయి అంతే. ఇక్కడ మనకి ఎలా అవుతాయి, ఇప్పుడు ఇవన్నీ కూడా డూ డస్ అనేది ముందుకు వెళ్ళిపోతాయి అంతే. డూ డస్, డస్ డూ ఐ, డూ యూ, డూ వి, డూ దే. డస్ హీ, డస్ షీ, డస్ ఇట్. డూ ఐ ఈట్ ఐస్ క్రీమ్, నేను ఐస్ క్రీమ్ తింటానా. డూ యూ క్రై హియర్, నువ్వు ఇక్కడ ఏడుస్తావా. డూ వి రైట్ ద నోట్స్, మనము నోట్స్ రాస్తామా. డస్ హీ టాక్ టు స్ట్రేంజర్స్, అతను స్ట్రేంజర్స్ తో మాట్లాడతాడా. డస్ షీ పెయింట్ ప్రాపర్లీ, ఆమె పెయింట్ మంచిగా వేస్తుందా. డస్ ఇట్ లిజన్ టు యూ, అది నీ మాట వింటుందా. డూ యూ షూట్ ఎవ్రీ డే, నువ్వు ప్రతిరోజు షూట్ చేస్తావా. డూ వి రైట్ నోట్స్ ఎవ్రీ డే, మనము నోట్స్ ప్రతిరోజు రాస్తామా. డూ దే లిజన్ టు ద టీచర్స్, వాళ్ళు టీచర్స్ మాట వింటారా. డస్ హీ టాక్ టు యూ, అతను నీతో మాట్లాడతాడా. సో ఏదైనా సరే మనము ప్రెజెంట్ టెన్స్లో అడిగినప్పుడు క్వశ్చన్ మార్క్ ఇన్ ది ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ బికాస్ ఇట్స్ అన్ ఇంటరోగేటివ్ సెంటెన్స్. ఇప్పుడు నేను ఒకే సెంటెన్స్ని 3 టైప్స్గా రాస్తాను, మీరు కూడా సేమ్ వే అలాగే ప్రాక్టీస్ చేయండి, రీడింగ్ అండ్ రైటింగ్. ఓకే, ఫస్ట్ పాజిటివ్ సెంటెన్స్. పాజిటివ్ సెంటెన్స్ ఏంటి, నేను రెగ్యులర్గా ట్రావెల్ చేస్తాను. ఐ ట్రావెల్ రెగ్యులర్లీ. రెగ్యులర్గా ట్రావెల్ చేస్తాను. ఓకే, నేను రెగ్యులర్గా ట్రావెల్ చెయ్యను. ఐ డోంట్ ట్రావెల్ రెగ్యులర్లీ. నేను రెగ్యులర్గా ట్రావెల్ చేస్తానా, క్వశ్చన్ మార్క్. డూ ఐ ట్రావెల్ రెగ్యులర్లీ. ఇప్పుడు మీరు స్పీకింగ్ ప్రాక్టీస్ ఎలా చేయాలి, ఈ 3 సెంటెన్స్ని చదవండి. ఐ ట్రావెల్ రెగ్యులర్లీ, ఐ డోంట్ ట్రావెల్ రెగ్యులర్లీ, డూ ఐ ట్రావెల్ రెగ్యులర్లీ. ఇప్పుడు సబ్జెక్ట్ చేంజ్ చేద్దామా, ఐ బదులు యూ. యూ ట్రావెల్ రెగ్యులర్లీ, యూ డోంట్ ట్రావెల్ రెగ్యులర్లీ, డూ యూ ట్రావెల్ రెగ్యులర్లీ. we travel regularly, we don't travel regularly, do we travel regularly. ఇప్పుడు సింగులర్ సబ్జెక్ట్స్ తోటి, he eats, ఏం తింటాడు అతను. he eats spinach. స్పినాచ్ అంటే పాలకూర. he eats spinach with rice. రైస్ తోటి అతను స్పినాచ్ అంటే పాలకూర తింటాడు. he eats spinach with rice. దీని నెగిటివ్ ఫామ్ he doesn't. ఇక్కడ మీకు తెలిసింది కదా, he అనేది సింగులర్ సబ్జెక్ట్, సో s is added to the verb. he eats spinach with rice. he doesn't eat. Do does is always followed by V1. He doesn't eat spinach with rice. Question elaga, does he eat spinach with rice. రైస్ తోటి అతను స్పినాచ్ తింటాడా. Now he eats spinach with rice. He doesn't eat spinach with rice. Does he eat spinach with rice? ఇప్పుడు మనము ఇవి మార్చేద్దాం, he బదులు she. She eats spinach with rice. She doesn't eat spinach with rice.
Does she eat spinach with rice? It eats biryani. It doesn't eat biryani. Does it eat biryani? I shoot videos every day. I don't shoot videos every day. Do I shoot videos every day? Do you listen to my classes regularly? I listen to your classes regularly. నేను రెగ్యులర్గా మీ క్లాసెస్ వింటాను. I don't listen to your classes regularly. మీ క్లాసెస్ నేను రెగ్యులర్గా వినను. Do I listen to your classes regularly? I cook dinner for my family. I బదులు వేరే సబ్జెక్ట్ చేసేద్దామా ఇప్పుడు? They cook dinner ఫర్ హర్ ఫ్యామిలీ. ఆమె ఫ్యామిలీ కోసం డిన్నర్ కుక్ చేస్తుంది. దే అంటే వాళ్ళు. దే డోంట్ కుక్ డిన్నర్. వాళ్ళు డిన్నర్ చెయ్యరు. కుక్ అంటే వంట. వాళ్ళు వంట చెయ్యరు. డూ దే కుక్ డిన్నర్ ఎట్ హోమ్. వాళ్ళు ఇంట్లో వంట చేస్తారా? దే బదులు షీ. ఓకే, షీ కుక్స్ డిన్నర్ ఫర్ హర్ ఫ్యామిలీ. ఆమె ఫ్యామిలీ కోసం వంట చేస్తుంది. షీ డజంట్ కుక్ డిన్నర్ ఫర్ హర్ ఫ్యామిలీ. ఆమె ఫ్యామిలీ కోసం డిన్నర్ చెయ్యదు. డస్ షీ కుక్ డిన్నర్ ఫర్ హర్ ఫ్యామిలీ. ఆమె ఫ్యామిలీ కోసం డిన్నర్ చేస్తుందా, వంట చేస్తుందా? ఈ రకంగా మీరు అనుకోవచ్చు నేనేం చేయాలి, సెంటెన్సెస్ ఎలా ఫ్రేమ్ చేయాలి. జస్ట్ థింక్ క్వైట్లీ. మార్నింగ్ నుండి నైట్ వరకు మీరు ఎన్నో యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు కదా. ఐ బ్రష్ మై టీత్. ఐ డోంట్ బ్రష్ మై టీత్. డూ ఐ బ్రష్ మై టీత్? ఇక్కడ 3 సెంటెన్సెస్ అయిపోయింది. నెక్స్ట్, ఐ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఐ డోంట్ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. డూ ఐ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్? షీ గో టు స్కూల్ ఎవ్రీ డే. షీ గోస్ టు స్కూల్ ఎవ్రీ డే. ఇక్కడ నేను 2 సెంటెన్సెస్ చెప్పాను కదా. షీ గో టు స్కూల్ ఎవ్రీ డే, షీ గోస్ టు స్కూల్ ఎవ్రీ డే. మీనింగ్ వైజ్గా 2 మనకు కరెక్ట్ ఉన్నాయి. బట్ గ్రామటికల్లీ షీ గోస్ అనేది కరెక్ట్. ఎందుకు అంటే సింగులర్ సబ్జెక్ట్ ఈస్ ఫాలోడ్ బై ఎస్ ఆర్ ఈఎస్ కదా. సో షీ గోస్ టు స్కూల్ ఎవ్రీ డే. షీ డజంట్ go to school every day. Does she go to school every day? He writes his homework. He doesn't write his homework. Does he write his homework? ఇలాగా మీరు మార్నింగ్ నుండి నైట్ వరకు ఎన్నో యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు కదా. అవన్నీ కూడా మీరు లిస్ట్ డౌన్ చేయండి, రాయండి. ఈ రకంగా ప్రాక్టీస్ చేయండి. అండ్ ఫస్ట్ స్లోగా మాట్లాడతారు. నెక్స్ట్ రీడింగ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. స్లోగా రీడ్ చేస్తారు. తర్వాత కొంచెం మీకు కాన్ఫిడెన్స్ వస్తే కొంచెం స్పీడప్ అవుతూ ఉంటుంది కదా. ఇది కొంచెము డిఫికల్ట్ టాపిక్ యాక్చువల్లీ, బట్ ఫర్ ష్యూర్ మీకు వస్తుంది. ఎందుకు అంటే ప్రాక్టీస్ తోటే వస్తుంది. కీప్ ప్రాక్టీసింగ్. సో దిస్ వాజ్ అబౌట్ అవర్ డూ డస్ టాపిక్ ఇన్ అవర్ ప్రెజెంట్ టెన్స్. మనం మళ్ళీ నెక్స్ట్ క్లాస్తో కలుద్దాము. It's me, Ramaniya Ramili, and I'm signing off for today. See you in the next lesson with an interesting topic. Bye bye. Happy learning.